లేడే అంటే పోతుండు కిందికి. అమ్మా అవన్నా పండగ రేపు కానీ. అరే రేపు అయితే మామిడితోట్లా కావాలంటారా, అందుకోసం ఇలా వచ్చినాము. అన్న నీ చేతికి వాచేదే భయం మొత్తం పోయినట్టుంది. అట్లా కాదురా, మా అన్న నేను ఊకే భయపడుతున్నా అని తీసుకుపోయినరా. అరే పెట్టి ఊరా అక్కడ ఉన్నాయి. ఏం కొడుతున్నావే? నువ్వే గట్టి కొడుతున్నావు. నీ అరే కింద రా మింటారా. ఆ తోటోళ్ళు వచ్చారనుకో నువ్వు ఉరుకుతావు, నేను ఉంటా. ఊరకురా. ఇక అరే ఇక ఉగాది పత్రి హైలైట్ అవుతుందిరా. మాడికాయలు అడుక్కు పెట్టుకోవాలని చూస్తారు. మరి అరే లాంటరా. ఏమైంది? ఎవరు వస్తురా? అన్నా తొందర పైకి ఎక్కే. కొత్త లేదురా ఇది. మాటలు ఎక్కువైతే నా ముడ్డు లేస్తుంది నీకు తెలుసా? అరే టైలెట్ వస్తుందిరా. మెల్ల కిందికి ఏం కాదు. ఎందుకు అవుతున్నారా? నువ్వు పైనుంచి దొడ్డుకోతున్నట్టు అనిపిస్తుంది అట్లా చూస్తే. నాకు కూడా గట్లా అనిపిస్తుంది. మెంటల్గా నేను నీకన్నా పెట్టున్నావులే. అరే తునుకురా. నువ్వు దిగుతున్నాను, నువ్వైతే మెల్ల దిగే. నాకు మూమెంట్ లేదే. దిగలేదు. ఏంద్రా దొంగతనానికి వచ్చినవా? దొంగ బిడ్డ అంటే మాత్రం మంచిగా చెప్తాను. ఎవడే దొంగ? దొంగ అనకపోతే దొర అంటారు. మరి నువ్వు దొంగ, మీ అయ్య దొంగ. లంగా పంచాయతీలు చేసుకుంటా ఆ కమిషన్ తో మాటతో కొన్నారు. నాకు తెలియదా? అరే నువ్వేదన్నాను కానీ మా అయ్య జోలికి మాత్రం రాకురా. అయినా నువ్వేమెల్గా పెట్టినావురా? ఏందో ఫుడ్ బిజినెస్ అని పెట్టినావు, అది సంక నాకు పోయింది. నీతో ఏం కాదురా, నడు నడు. నువ్వు నా బిజినెస్ గురించి మాట్లాడి చెప్తున్నా. అయ్య సంపాదించుకోది టిక్కు టిక్కు తిరిగినట్టు అనుకుంటున్నావా? అమ్మా అరే మాటలు మంచిగా రాని, నీ కాళ్ళు చేతులు ఇరగొట్టడానికి తోటలోకి వెళ్ళి పోవురా. అన్న ఒకప్పుడు మంచిగానే ఉంటుంది కానీ వదినకి అంత మంచిగా ఉంది. అది మంచిగా ఉందారా? ఎట్లా పడింది రా? ఆడపిల్లలు ఎక్కువ ఉందారా? ఆ కప్ప నోరు గోండ్రి కప్ప గజ్జలు పెట్టుకుంటుంది అది. అరే కప్ప గిప్ప అన్నవంటే నీ డిప్ప వలుగుతుంది. అయినా నాకు ఏంద్రా ఇది? ఊళ్ళో కత్త చాలు నాయం పడి పడతావు. ఇగో నేను కొన్ని రోజులు ఆడపిల్లలకు ఆల్కహాల్ దూరం ఉందా అనుకున్నా. మళ్ళా గెలికి పాతరాజు కానీ తీసుకొచ్చావు అనుకో ఇస్త్రీ పారేస్తా. అయ్యో అమ్మాయిలా నీకు సుక్కలేందే, రాత్రి నిద్ర పట్టది, ఐటమ్ సాంగులు లేదే, నువ్వు సినిమాలకు పోవు, నువ్వు చెప్పత్తాను. ఆగ్రా, ఈ తోట నాది, ఈ జాగ నాది. ఇడికెళ్ళినాడు. మీ బాబాతో పో. అన్న బాగానే కూర్చో. మంచిగా ఉన్నారా సార్? మంచిగా ఉన్నావు. నువ్వెందుకు పట్టుకొచ్చినావా? నీకేం శ్రేమా? అల్లుడు తోలపోదునా? అల్లుడు అమెరికా నుంచి అలా వచ్చిండు. అల్లుడికి ఏం తెలుసు చెల్లె. నమస్కారం అల్లుడు. నమస్తే మామయ్య. ఇంట్లో బాగా అంత మంచిది. కంప్యూటరు మీద పెట్టుకోవద్దట అల్లుడు, రేపు ఇబ్బంది అవుతుందట. చాయ్ తెస్తాను. చాయ్ వద్దురా చెల్లె. చాయ్ తాగే రోజులు ఇంకా ముందట ఉన్నాయి. ఎందుకు అన్నా నీ రుణంలో అడగొట్టుకుంటున్నావే నన్ను. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నిటికీ నాకు సాయం చేస్తాను. చాయ్ తాగబడదా అవతలేకపోతుంది. రుణం తీర్చుకునే రోజులు ముందున్నాయి రే చెల్లె. పోయేత్తా అల్లుడు, పోయేత్తా. అల్లుడు ఆరోగ్యం జాగ్రత్త, మంచిగా కాపాడు.
ఇక పండగ పూట సుతా ల్యాప్టాప్ అయినారు ఎప్పుడు చూసినా అది ల్యాప్టాప్ పడతావు. పండుగ మనకమ్మా, వాళ్ళకి కాదు కదా. వాళ్ళ పండుగ జనవరి 1st అయిపోయింది. వాళ్ళకేం తెలుసు ఈ పండుగ గురించి? ఇంకా రావణపేట మామ ఊక రమ్మంటాను, నువ్వు వచ్చి నుంచి తలుగుతాండు. ఒకసారి అల్లుని తోలుతేందా అని, ఒకసారి పోయేస్తేంది అట్లా. ఎందుకే? ఎన్నిసార్లు వస్తాడు ఎన్నిసార్లు పోతాడు, మనకు ఎంత సాయం చేస్తున్నాడు పాపం. సరే పోయేస్తా. మామయ్య బాగున్నా? చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నా కానీ టైం పాసిబుల్ అవుతలేదు. మా వర్క్స్ అవి బిజినెస్తోనే. మీ కంపౌండర్ పని అయిపోయిందా? కంప్యూటర్ పనా మామయ్య? అయిపోయింది, పొద్దున్నే కంప్లీట్ అయింది. అమ్మ కూడా చాలా రోజుల నుంచి మామయ్య ఇంటికి వెళ్ళిరాపో అంటే ఒకసారి పోయేద్దామని చెప్పి. అవే అల్లుడు వచ్చిండు, నీళ్ళు తీసుకురారు. అవి చేతులు ఎందుకు కట్టుకున్నారు మామయ్య? అల్లుడిని గౌరవించుకోవాలి కదా. ఎందుకు మామయ్య ఇవన్నీ? హాయ్ బావా. హాయ్ హాయ్. ఎప్పుడు వచ్చినావు బావా? బాగున్నావా? నేను వచ్చి 10-15 days అవుతుందిరా. బాగున్నాను. మస్తు స్టైల్గా అయినావు, ఉగాది పండుగ కొత్త కుండ లెక్క. మస్తు ఊరినావు బావా. అల్లుని బూరప్పలు దేరా నాని. అవి మామయ్య వద్దు మామయ్య, వద్దు. లేదా గట్లంటే బావా, మా ఇంటికి వచ్చి కూరలు తినకుండా పోతావా? అట్లా కాదురా, వచ్చినప్పటి నుంచి ఏదో తింటూనే ఉన్నా. వద్దులే బావా, నేను తెస్తాను. ఇంకేంటి మామయ్య సంగతులు? అంత మంచి అల్లుడు అందరు నమ్మకయ్యా, నీకేం తెలియదు. దేని గురించి మామయ్య? ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. నా నోరుతోటి చెప్పలేను. అల్లుడు మామయ్య, నాకు మల్లెడితో చిన్నగా పంచాయతీ ఉంది, నేను వెళ్ళేస్తా, నువ్వు బూరెలు తినిపో అని. మరి నేను కూడా పోతా మామయ్య. అంత మీరు బూరెలు తినిపోరు అల్లుడు, మీరు పోవాలి. అవి బూరెలు అల్లునికి. మామయ్య తిను బావా. తిను. అయితమే కానీ అమెరికా ఎట్లుంది బావా? బైడెన్ మంచిగా ఉన్నాడా? బైడెన్ కేంద్ర బ్రహ్మాండంగా ఉన్నాడు. మరి నీ ప్లాన్స్ ఏంట్రా? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంటి కథ? నాకేముంటాయి బావా, మా బాబు చదివిస్తాను, చదువుకుంటాను, అంతే. పెద్ద ఆశలేం లేవు నాకు. అదేంది, నీకంటూ సపరేట్ డ్రీమ్స్ ఏం లేవా? ఆడవాళ్ళకి పెద్ద డ్రీమ్స్ ఏముంటాయి బావా? మనం చదువుకోకపోయినా బాగా చదువుకున్న మొగుడు దొరకాలి. మనకేమున్నా లేకపోయినా ఆడికి మాత్రం ఫుల్ ఆస్తి ఉండాలి. ఆడే గంగల దూకినా మంచిదే, మనం హ్యాపీగా ఉండాలి, అంతే బావా. చిన్న చిన్న కోరికలు. నువ్వే ఇంతనా లేకపోతే మీ క్లాస్ మొత్తం ఇంతేనా? వాళ్ళతో పోలిస్తే నేనే నయం బావా. మా క్లాస్లో జాయిన్ అయినప్పుడు 40 మంది ఉంటుండే. ఫస్ట్ ఇయర్లో 10 మంది అమెరికా సంబంధాలు వచ్చినాయని చేసుకున్నారు, సెట్. సెకండ్ ఇయర్లో 20 మంది గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయని వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు సెట్. సెటిల్మెంట్ కావాలి కదా బావా. కష్టపడి జాబులు కొట్టి సెట్ అయ్యేది అబ్బాయిలు కాదు, వాళ్ళని చేసుకున్న అమ్మాయిలు అన్నమాట. మంచిగా ఉన్నాయి మీ ప్లాన్స్. అవును కానీ బావా, అమెరికాలో గంత మంచిగా ఉంటుంది కదా, గదంతా ఇచ్చిపెట్టి గీడికొచ్చి బిజినెస్ అని గీడ తిరుగుతానవేంది బావా? ఏం లేదురా, మా తమ్ముడు రాజు అన్నాడు కదా, కొద్దిగా సెటిల్ చేద్దామని చెప్పి ప్లాన్. వాడు సెటిల్ అయిపోతే మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోవడమే. నీకు దండం పెడతా బావా, వాడిని ఎట్లనో అట్లా చేసి సెట్ చేయి, లేకపోతే నేనే చంపేస్తా వాడిని. చేద్దాం. కొంచెం మళ్ళీ తింటా. సరేనా, సీ యూ, బాయ్ మా. అయ్యో ఏమైంది బావా?
వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాత్రే నమ. ఏ మామ నీ ఒత్త రోజులు మంచి కూర్చున్నావు. మరి గుడికి పోయి ఎవరు రమ్మన్నారా నిన్ను? నేను గుడికి రావద్దా? నీ పట్టు పట్టు. ఇక్కడ పంతులు నేను రా, నేను పెట్టాలి నీకు బొట్టు. సరే ఇప్పుడు ఎందుకు వచ్చినావో చెప్పు. చూడు నాకు ఎట్లుందో. నీకు నీకు చూడాలా? చూడుమా. నీ జాతకం చూసేటంత మహాభాగ్యం నాకు లేదు నాయన. నీ జాతకం నువ్వే రాసుకుని వచ్చినావు. పో నాడు. నువ్వు గిట్టాడు ధన్యవరా నాయన నీకు. పంతులు నమస్కారం. నమస్కారం. చెప్పమ్మా. పంతులు ప్రసాదం పెట్టవా? ప్రసాదం డైరెక్ట్ ప్రసాదమేనా? నేను తర్వాత చూపించుకుంటా, ఫస్ట్ మీరు ప్రసాదం పెట్టారు. కాదు, ముందు దక్షిణ. నీలాంటి వాడికి ఇలాగే చెప్పాలి. గుళ్ళోకి వచ్చి ప్రసాదానికి వస్తారా అయ్యా మీరు? భగవంతుని నమస్కారం చేసుకున్నావా? ప్రసాదం పెట్టారు పంతులు. లేదు, ముందు నువ్వు దక్షిణ పెడితేనే నేను ప్రసాదం ఇస్తాను. లేదు స్వామి, మీరు ఫస్ట్ ప్రసాదం వేయరు, నేను దక్షిణ కంపల్సరీ ఇచ్చిపోతాను. ఏంటి ఈ శాస్త్రి గారితో వేలాకులమా? నవ్వుతున్నావు ఏంది? నువ్వు నవ్వినావు కదా? ఇచ్చిన కదా, పెట్టరు ప్రసాదం. మామ 10 రూపాయలు అవసరం నేను మళ్ళీ చెప్తా సరే. చిలక పంతులు దక్షిణ ఇచ్చిన ప్రసాదం వేయరు. నీకు ప్రసాదం మా నడకపో, మాని తీసుకపో, మాని తీసుకపోనాయా. నమస్కారం. ముఖంలో కళ ఉట్టి పడుతుంది. నాకు అన్నీ తెలుసులేవయ్యా, పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నవంటగా. మరి దక్షిణ ఇది 10 రూపాయలేనా? 116 తర్వాత పెడతా. తర్వాత అబ్బా 10 రూపాయలు తక్కువ. పంతులు నా పైసలు నాకు నడకపో. పో. నేను నీకు ఇచ్చిన ఆయనకి ఇచ్చిన. ఆడు నువ్వు ఒకటే కాదురా. పంతులు నువ్వు బండి పట్టుకొని అత్తగా గుద్దిననుకో పక్క బొక్కలు ఒక దెబ్బకి ఇరుగుతాయి, చూసుకో. నేనేందో నీకు చూపిస్తా. దేవుడా, పోయిన సంవత్సరం ఈ 6 సబ్జెక్టులు, ఈ సంవత్సరం ఈ 6 సబ్జెక్టులు పాస్ అయ్యేటట్టు నువ్వే చేయి తండ్రి. భక్తురాలా, నీ ఎగ్జామ్ నేను ఎలా రాస్తాను? నేను రాయించేవాడిని, నువ్వే రాసుకోవాలి. ఆయన ఫేస్బుక్ పక్కన పెట్టి నోట్బుక్ ఓపెన్ చేయి, వాట్సాప్ పక్కన పెట్టి వాట్సాప్ అని అనుకో. అప్పుడు నీ ఎగ్జామ్స్ నువ్వే రాసి నువ్వే పాస్ అయ్యి ఇన్స్టాగ్రామ్ లెక్క ఇన్స్టాంట్గా రిజల్ట్ వస్తాయి. దేవుని వాయిస్ ఏంది మా బావ వాయిస్ లెక్కున్నది. నువ్వెప్పుడు దేవుని పోయినావు బావా? ఇప్పుడే 2 రూపాయల అగరబత్తి పెట్టి ఎగ్జామ్స్ దేవుని రాయమంటున్నాను. దొరికే కొడుతుంది. ఎవరు అంటున్నావురా? నిన్ను ఎవడన్నాడే? రే రాజుగా మాటలు మంచిగా రాని చెప్తున్నా. ఏదో పాపం అని పొద్దుగాలు వదిలేసిన మంచిగా రాని మాటలు చెప్తున్నా. అది నీ మాటతో అనేది గుడి ఎవరైనా వస్తారు, ఏమైనా చేస్తారు. ఎదురా మీదకి వస్తున్నావేందునా? ఎవరు మీదకి వస్తారే? నేను మంచిగా చెప్తున్నా, నాకు సారీ చెప్పు. సారీ సంకల పూరి, నీ పెళ్లికి నా డొక్కులారు ఓకేనా? ఏంద్రా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నా? ఏమైంది అనిత? చూడు బావా ఎట్లా పడితే అట్లనే మాట్లాడతాండు. పిచ్చి పిచ్చి మాటలు. ఈ గుళ్ళు ఏంద్రా నువ్వు చేసే కథలేడా? సారీ చెప్తానికి అన్న కుక్కగానే చెప్తా కానీ దీనికి మాత్రం చెప్పన్నా. రే రాజుగా మంచిగా రాని మాటలు చెప్తున్నా. రే ఛీ, మీ అన్నని చూసి నేర్చుకోరా, చదువుకున్నాడు కాబట్టి ఎంత మంచిగా మాట్లాడతాడో. ఏంటంటే బడికి పోయిన ముఖమేనా ఇది? అరే దేవుని అసంటోడ్రా మీ అన్న, ఎవరెవరితోనో మాటలు పడతాడు నీకోసం. గాడికెళ్ళి వచ్చిండు కదరా నీ బతుకు బాగా చేయాలని.
చూసి నేర్చుకో. అందుకే నీకు అమ్మాయిలతో ఎట్లుండానో కూడా తెలియదు. అనిత నేను చెప్తున్నా సారీ వాని తరపున. నువ్వెందుకు బావా సారీ అప్పుడు గీ ఎదవ కోసం? పోనీలే అనిత నువ్వు సారీ ప్లీజ్. పండుగ పూట రే నీకు చక్కగా ఉండబుద్ది కదరా? అనవసరంగా ఇంటికి వచ్చిన నా పిల్లని ఆగం చేసుకున్నా. నేను మా మామని తిట్టకపోతే అయిపో. నాకు తెలిసి నా పిల్లం జీవితంలో నా ఇంటికి రాదుగా. కుర్రు కొండ దేవత కుర్రు, నీ ముఖంలో ఏదో బాధ కనబడుతుంది దొరా. వచ్చి జాతకం చూపించుకో దొరా, నీకున్న బాధ తొలగిస్తా దొరా. నేను గవాన్ని నమ్మన్నా వదు. అనుమానం పాన సంఘటన దొరా, నువ్వు వచ్చి చూపించుకుంటే కదా నమ్మంది నమ్మేది తెలిసేది. అరే రాదోరా కూర్చోదరా. నువ్వు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి. నీ ముఖం చూసి జాతకం చెప్తుందరా. నీది మహారాజా జాతకం దూరా. అది నాకు తెలుసు కానీ రాజు పక్కన రాను ఉందో లేదో గది చెప్పు. అమ్మా సమ్మక్క, అమ్మా సారక్క, నువ్వు ఎంత వెతికినా నీ భార్య నీ దగ్గరికి అత్తలే కదా. అవునా కాదా? అవునా కాదా? అవును స్వామి, నువ్వు చెప్పింది నిజమే. నా భార్య కోసం ఏమంటే అది చేస్తా. ఏం చేయాలో చెప్పండి. నువ్వు నమ్ముతా అంటేనే చెప్తా. నమ్ముతా స్వామి, ఖచ్చితంగా నమ్ముతా. అమ్మా వినబడ్డదమ్మా. అయ్యా నేను ఒకటి ముచ్చట చెప్తున్నా, ఖచ్చితంగా మనసున పెట్టుకోద్దురా. నువ్వు ఒకనాడు పిచ్చోని కొట్టినవు, ఆ పాపం నీకు కలిగింది. ఆ పాపం పోవాలంటే 41 రోజు పిచ్చోని లెక్క దీక్ష తీసుకోవాలి నువ్వు. అట్లయితేనే నీ భార్య నీ దగ్గరికి అత్తద్దురా. నేను చెప్పినట్టు నువ్వు ఈ ముచ్చట గిట్ట ఎవరికైనా చెప్పినావు అనుకో నీ ప్రాణాలు పోతాయి. ఏ ఊకో, నేను పిచ్చోనైనాక నా పిల్ల నాకు కత్తదా స్వామి? భలే మాట్లాడతావు. వేరేటోళ్ళ మాటలేనే కదా నీ పిల్లం పుట్టింటికి వెళ్ళింది. నిజమే కానీ ఏదో బిచ్చగా సీమ లెక్కన కొడుతుందిగా. బిచ్చగాని సినిమా వాళ్ళ అమ్మ బతికిందా లేదా? బతికింది. మరి ఇక్కడ నీ భార్య కూడా నీ దగ్గరికి వస్తుంది. నన్ను నమ్ము దొరా. నేను చెప్పింది తినకపోతే నీ జీవితం మొత్తం గుగ్గిపోలే. నువ్వు మంచిగా ఉండాలంటే నేను చెప్పినట్టు తిన్నావనుకో జీవితాంతకాలం మంచిగా ఉంటావు. తిన్నది కూడా పెయిన పడుతుంది, పన్నా నిద్ర పడుతుంది. నువ్వు బండను ముడితే బంగారం అవుతుంది, అనుకున్నట్టు జరుగుతుంది. సరే, మరి ఈ దీక్ష నేను ఎప్పుడు మొదలు పెట్టాలి? ఎప్పుడో ఎందుకు దొరా, ఇప్పుడే మొదలు పెట్టు. సరే మరి తదస్తు. ఇలా 50 రూపాయలు పెట్టు స్వామి. అయ్యో బాబా, దెబ్బలేమన్నా నాకినాయా బాబా? ఎవరి బాబా? అయ్యో 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 అరే దెబ్బలు లాగినారా చిన్న? ఓకే ఓకే పోరా. నాకేం నాగలగా నేను ఓకే స్ట్రాంగ్. వెళ్ళండి రా వెళ్ళండి. అరే ఇవాళ చెప్పకండి రా కింద పడ్డా అని. లేవట కొంచెం అరే చూసుకో బావా. పట్టుకున్నా నేను పట్టుకున్నా, డోంట్ వరీ. అన్నా సైకిల్ ఖరాబ్ అయింది, పైసలు. అరే అరే నీకు కొత్త సైకిల్ కొనిస్తారా నేను? అరే మన పైసలు మళ్ళా. అరే నేను ఇంటికి వచ్చి పైసలు తీసుకోరా ప్లీజ్. అంత ఓకేనా బావా? ఐఎమ్ పర్ఫెక్ట్ రా, గుడ్. ఎటు పోతున్నావురా? జగిత్యాల పోతున్నా బావా. జగిత్యాల? నేను కూడా జగిత్యాల పోతున్నా. ఏం పని? చిన్న పని ఉన్నది బావా. చిన్న పనా? ఆ చిన్న పని నువ్వు ఎప్పుడా? నేను చేసుకొని వస్తా రాంగా. నీకు చెప్పే పని కాదు బావా నువ్వు. అరే నా చెప్పురా పర్లేదు. అవి నీకు తెలియదు బావా, నువ్వు నాతో కాకపోవడం అయిందిరా. అమెరికా నుంచి లగేజ్ బ్యాగులు మోసుకొచ్చిన. నేను చిన్న పని చేసి పెట్టలేనా? చెప్పర్లేదు చెప్పు. మ్యాచింగ్ సెంటర్కి పోయి చీరలకు పాళ్ళు, దారాలు, బ్లౌజ్ పీస్లు, ఒకటి పాండ్స్ పౌడర్ డబ్బా, ఫెయిర్ అండ్ లవ్లీ,
పింక్ కలర్ నెయిల్ పాలిష్ అంతే బావా, పట్టుకున్నా. జాకెట్ నీది నువ్వు తీసుకుందావు బండెక్. అవును కానీ బావా, నువ్వెందుకు పోతున్నావు? గర్ల్ ఫ్రెండ్ ఇట్లా కలవనీకా? నాకు అది ఒకటి తక్కువరా, ఇంకా గర్ల్ ఫ్రెండ్ అంట. అరే నీకేం తక్కువ బావా, అమ్మాయిలు లైన్లు కడతారు పెళ్లి కోసం. అందరూ కట్టడం వేరు, నచ్చిన వాళ్ళు కట్టడం వేరు కదరా. అత్తర్తి బావా, అయినా నీలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి మాత్రం కాదనుకుంటా చెప్పు. అమ్మాయి మా అన్నగానే ఎక్కింది. ఏమైందిరా? బండి కగ్గలేదు, బండి మొత్తం స్టార్ట్ అవుతలేదు అన్న. ఏమైందో అర్థం అవుతలేదు. మీరు పోరా అన్న నాత. ఎన్నింటి చెట్లు ఒకసారి దిగోరా అనిత? ఏమైంది చెప్పు. బండి స్టార్ట్ అవుతలే అన్న, ప్లగ్ కూడా చూసిన. మంచిగా జరగా అన్న. మీరు పోరా అన్న. నేను అత్త ఒంటరికి ఇచ్చిపోయి ఎట్లా పోతారా? నా బతికే ఉంటారు ఏంటి? ఏం లే అన్న, మీరు పోరా అన్న. ఒక నిమిషం చావుకు ఆన్ చేసి కొడతాం. అత్తలే అన్న బండికి అన్న. మీరు పోరా అన్న. అరే ఒక్క నిమిషం ఆగురా, పెట్రోల్ ఉంది కదా. ఒక 2 నిమిషాలు ఆగు అనిత. మన బండి ఖరాబ్ అవుతుంది, నీకు ఏదైనా లిఫ్ట్ కానీ బస్ కానీ వస్తే ఎక్కిస్తా. సారీ, మా మరదలకి కొంచెం మా బండి ట్రబుల్ ఇచ్చింది, లిఫ్ట్ ఇవ్వరా? ఓకే, జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంతకీ కొయ్యదేరు చెప్పి నిజమంట, లేకుంటే 50 రూపాయల కోసం నన్ను బక్రగాని చేసిండా? దేనికే మంచిది, ఒకసారి గంగా పెట్టుకోదాం. ఎపిసోడ్ అయింది అయ్యింది. నేను చేయబట్టి నీ సంసారం ఆగమైపోయింది కొడుక. పిల్లికి బిచ్చం పెట్టని గంగావా నాకు 500 ఇచ్చిందా? కొంప తీసి కోయదేవి రేపు నిజమైతే ఏంది? నా వ్రతం ఫలించేటట్టే ఉందిగా.